వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోలు ప్లే చేసి చూపిస్తా. ఇదంతా కూడా వికారాబాద్ జిల్లా తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న అతిపెద్ద ఖరీదైన ప్రభుత్వ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూపిస్తా. ఇక్కడ ఉంది చూడండి, పోలీస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న నిర్వాకం ఏంటి అనేది నేను చూపిస్తా. ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. ఇది మదర్సానా లేకపోతే మైనారిటీ స్కూలా లేకపోతే మైనారిటీ స్కూల్ కాలేజీలను మదర్సాలుగా మార్చేస్తున్నారా? అతను నాకు ఖురాన్ నేర్పించాడు. అతను మనుషులు సృష్టించాడు. అతనికి మాట్లాడడం నేర్పించాడు. సూర్యుడు మరియు చంద్రుడు ఒక ఖాతాతో కట్టుబడి ఉన్నారు. మరియు పొదలు మరియు చెట్లు అతని ముందు శాశ్వతపడి ఉన్నాయి. మరియు అతను ఇలా ఏమనాలా? మరియు ఏమనాలి ఇలాంటి వాళ్ళను? ఈ పట్టికలోని పరిమితిని మించవద్దు మరియు న్యాయంతో సరైనది తీసుకోండి మరియు బరువును తగ్గించవద్దు. మరియు అతన్ని సృష్టికి భూమిని వేశాడు. అది థ్యాంక్ యూ. ఇది స్కూలా మదర్సానా సార్? మదర్సాలో కూడా ఈ రకమైన మత బోధన చెయ్యకూడదు అని ఒక పక్క నుంచి చెప్తుంటే మీరు మైనారిటీ స్కూళ్లను మత బోధన చేస్తూ చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఏమనాలి? పోనీ ఇక్కడ ఏదో స్కూల్లో వాళ్ళు గప్చుప్ సాంబార్ బుడ్డిగా చేసుకున్నారంటే కాదు. ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారు ఉన్నారు, తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరున్న ఓ వేదిక మీద ఓ మతానికి చెందిన ప్రార్థనను విద్యార్థులతో చెప్పించడం మరియు దాని వివరణ అదే విద్యార్థులతో తెలుగులో చెప్పించడంపై హిందూవాదులంతా విమర్శిస్తున్నారు. సూర్యుడు చంద్రుడట పాపం అల్లాకు కట్టుబడి ఉన్నాడట. సూర్యుడు చంద్రుడు ఎప్పుడు పుట్టిండ్రు, అల్లా ఎప్పుడు వచ్చిండు? పిల్లల్లో ఇవా నేర్పించేది? ఈ సంఘటన అంతా తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో గల మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వసతి గృహాల పరిస్థితులపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాల్ని శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా తాండూరులో గల మైనారిటీ రెసిడెన్షియల్ బాలిక పాఠశాలలకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ స్వప్న ఇలా చాలా మంది ముఖ్య అతిథులుగా హాజరై వసతి గృహంలో డైట్ మెనూను ప్రారంభించారు. మొదట ప్రారంభంలో దీపజ్యోతి ప్రజ్వలన, సీఎం చిత్రపటంకి పాలాభిషేకం ముఖ్య అతిథులు చేశారు. ఇక్కడ ఇంకో విషయం కూడా నాకు చెప్పాలా. ఎందుకు ఈ పాలాభిషేకం? ఎందుకు స్కూల్స్లో ఒక ప్రజాప్రతినిధికి పాలాభిషేకం ఎందుకు? సంక్షేమ స్కూల్స్లో సరైన భోజన వసతులు కల్పించడం, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం అనేది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వద్దకు ఎన్నుకోబడిన ప్రభుత్వంలో ఏలుతున్న నాయకులు చేయాల్సిన పని. ఒక స్కూల్లో పాలాభిషేకం జరిగినా, సెల్యూట్ చేసినా, నమస్కారం పెట్టినా అది భరతమాతకై ఉండాలి, త్రివర్ణ పతాకానికై ఉండాలి, భారతదేశానికై ఉండాలి. కానీ వీళ్ళెవరు? అసలు ప్రజాప్రతినిధులు, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎలా చేస్తున్నారు? వాళ్ళ క్యాప్స్ తీసేసో లేకపోతే వాళ్ళ ఇండివిజువల్గా వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు. కానీ అధికారంలో ఒక ఎమ్మెల్యే గానో ఒక పోలీస్ ఆఫీసర్ గానో వెళ్ళి ఇలాంటి మత ప్రాతిపదికన
జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? ఎవ్వరికీ కూడా స్కూళ్ళలో పాలాభిషేకం చేయించుకునే హక్కు లేదు, సెల్యూట్ చేయించుకునే హక్కు లేదు. ఒక పూసిన పువ్వు కోరుకుంటుందట. అయితే భగవంతుడి సన్నిధానికి వెళ్ళాలి, లేకపోతే త్రివర్ణ పతాకాన్ని భరతమాత ఒడికి చేరాలి, లేదా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాను పాదాల దగ్గరికి చేరాలి అని. వదిలేసి తినడానికి కూడా తిండి లేక బాధపడుతుంటే పాలు తీసుకొచ్చి గిన్నె ఏం చేసిండు? ఇంతవరకు సంక్షేమ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్స్కి సంబంధించి అధికారుల మీద దోసేసి, ఇంకొకరి మీద దోసేసి, ఆ విషయాలు బయటికి రాకుండా ఉండడానికి ఒక నిండు ప్రాణం పోయిన విషయాన్ని కూడా మర్చిపోవాలని ఇప్పుడు సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ మెన్యూ, దీనికి సంబంధించిన తనిఖీలు అని మాట్లాడుతున్నారు. అసలు ఆ అధికారులు ఎవరు? ఆ ఫుడ్ పాయిజన్ వెనుకున్నోళ్ళు బయటికి ఎందుకు తీయలేకపోతున్నారు? ఇక్కడితో ఆగిందా? ఇక్కడితో ఆగినా బాగుండేది. విద్యార్థులచే స్కూల్ నిర్వాహకులు స్టేజి ముందు వరుసలో 4 కుర్చీలు వేసి మరీ ఓ మతానికి సంబంధించిన ప్రార్థనలు చేయించారు. ఆ తర్వాత ఆ ప్రార్థన యొక్క సారాంశాన్ని తెలుగులో, హిందీలో వివరించారు. ఇందాక నేను చూపించాగా. ఇందులో ఒక ముగ్గురు ఒక వర్గానికి చెందిన విద్యార్థులు కాగా మరొక బాలిక వేరే వర్గానికి చెందిన బాలిక. దీంతో అక్కడ స్కూల్లో బోధించే తీరుని పట్ల అందరూ మదర్సా స్కూల్లా ఉంది అన్నట్లుగా హిందూవాదులు విమర్శలు చేస్తున్నారు. ఇదంతయు అక్కడే ఉన్న ఉన్నతాధికారి స్థాయి అధికారులు గమనించకపోవడం, ఏమీ అనలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైతే అక్కడ 4 అమ్మాయిలు మాట్లాడారో అందులో ఒక అమ్మాయి ఆ మతానికి సంబంధించిన అమ్మాయే కాదు. అయినా కూడా అమ్మాయితోటి అల్లా సూర్యుడికి చంద్రుడికి మధ్య ఇదా ఉంది, ఆ మత బోధనలు మత పిచ్చి చేసుకోవాలంటే దానికి ఒక ప్లేస్ ఉంటుంది, అడిగిపోండి. విద్యాలయాలను మదర్సాలలాగా, అసలు మదర్సాలలో కూడా మత బోధన చేసే హక్కు ఎవరికీ లేదు. ఒక వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, అన్య మతాల వాళ్ళకి సంబంధించి చేసేది లేనే లేదు. పిల్లలు వాళ్ళని చిన్నప్పటి నుంచే భారతీయ భావాన్ని మెదల్లోకి చొచ్చకుండా ఈ మతతత్వాన్ని మెదల్లోకి చొచ్చుతున్న ఈ స్కూల్ ఏమనాలి? అలాంటిది అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు చెప్పండి, మీరు వెళ్ళింది మైనారిటీ స్కూల్కా లేకపోతే మదర్సాకా? ఏంది మీ ముందు జరిగేది? మీరు నోరెత్తకుండా కూర్చున్నారేంటి? ఓ ఆ వర్గం ఓట్లు లేకపోతే కాంగ్రెస్ మనుగడే కష్టమని నోరు మూసుకొని ఉన్నారా అని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఇలాంటివి చేసినప్పుడు పేరెంట్స్ స్పందించండి. ఇంతకంటే దారుణం ఏమి ఉండదు. సరస్వతి నమస్తుభ్యం అసలు అవన్నీ పక్కన పెట్టేద్దాం. వందే మాతరం అనాలి అంటే మండిపోతుంది ఆ వర్గానికి. కానీ మనం మాత్రం అల్లా అలాంటి వాడు, అల్లా ఇలాంటి వాడు అని మన పిల్లలు చెప్తున్నా నోరు మూసుకొని ఉంటున్నాం. ఈ దేశానికి మించి ఏముంటుంది? ఈ దేశానికి మించి ఏది లేదు. అలాంటి దేశానికి వందే మాతరం అంటూ సెల్యూట్ చేయడం కూడా ఇష్టపడని వాళ్లకు ఈరోజు మైనారిటీ స్కూళ్ళ ముసుగులో మదర్సాలను నడుపుతూ పిల్లలకు మతతత్వాన్ని బోధన చేస్తుంటే ప్రజాప్రతినిధులం, అధికారులం అక్కడే కూర్చొని కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాం. దీన్ని చూసి గర్వపడదామా, బాధపడదామా? ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం? ఇలాంటి స్కూళ్ళని ఏం చేద్దాం? మీరే చెప్పండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్ చాలా ఇబ్బందుల్లో ఉందండి. ఆర్థికంగా చేయూత చాలా చాలా అవసరం. ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి మా వంతు ప్రయత్నం సరిపోవట్లేదు. మీ అందరి సహకారం కూడా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా తపనకు చేయూతను అందించండి. అండ్ అలాగే వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.